ప్రైజ్ ది లార్డ్. రండి నాతో పాటు మీ బైబిల్ గ్రంథం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసిన వ్యక్తే. ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 5వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని, మీ సేవకుని మీ సిలువ చాటున మరుగుపరిచి మీరే మీ వాక్యమును పంచి ఇచ్చి మాకు తృప్తిపరచుమని, వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియలన్నీ లయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లరా, ఈరోజు హానోకు గారి జీవితం నుంచి మనము కొన్ని అద్భుతమైన సంగతులు నేర్చుకోబోతా ఉన్నాం. హానోకు అనే మాటకి ప్రతిష్ఠితుడు అని అర్థం. వినండి, హానోకు అనేటువంటి మాటకి ప్రతిష్ఠితుడు అని అర్థం. అంటే సమర్పించబడినవాడు అని అర్థం. అదే పేరుకి ఇంకొక అర్థం ఏంటిదంటే బోధకుడు అని అర్థం. హానోకు అనే మాటకి సమర్పితుడు, ప్రతిష్ఠితుడు, బోధకుడు అనేటువంటి అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు హానోకు గారి జీవితంలోంచి కొన్ని అద్భుతమైన సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. ఇట్స్ లైక్ క్యారెక్టర్ స్టడీ. బైబిల్లో ప్రియులారా వినండి, ప్రతి క్యారెక్టర్ నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రతి దైవజనుడి నుండి లేదా భక్తిహీనుల నుండి సైతం కూడా నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదో, ఎలా ఉండొచ్చో కొంతమంది జీవితాలను బట్టి నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదో కొంతమంది జీవితాల్లోంచి నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట లేదా ప్రతి వ్యక్తి యొక్క జీవితము మనకు పాఠమే అన్న సంగతి మర్చిపోవద్దు. కొంతమంది ఉన్నారు, కోరాహుల గురించి ఏం నేర్చుకోవచ్చు? కోరాహు తన గుంపు గురించి తిరుగుబాటు చేయొద్దని నేర్చుకోవచ్చు కదా. సమూయేలు భక్తుడి గురించి ఏం నేర్చుకోవచ్చు? చిన్న వయసులోంచే ఆయన స్వరము విన్నటువంటి వ్యక్తి. మోషే భక్తుడి గురించి, దావీదు గురించి, సంసోను గురించి, పౌలు గారి గురించి, తిమోతి గురించి, ఒక్కొక్కరి జీవితంలోంచి ప్రియులారా ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రాముఖ్యంగా హానోకు గారి జీవితంలోంచి కొన్ని అద్భుతమైన సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. హానోకు జీవితంలో మనం ఒకటి గమనించినట్టయితే, హానోకులో చాలా చిన్న చిన్న విషయాలు ఆయన గురించి కొన్ని స్థలాల్లో 3 స్థలాల్లో రాయబడి ఉంది. ఒకటి ఆదికాండంలో, ఒకటి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, యూదా పత్రిక 13, 14 వచనాల్లో ఆయన గురించి మనం చూస్తాం. వంశావళిలో కూడా ఆయన పేరున్నదిలేండి, కానీ మామూలుగా కొన్ని వచనాలు ఆయన గురించి, హానోకు గారి గురించి. హానోకు దేవునితో నడిచెను గనుక అన్నమాట గమనించండి. హానోకు దేవునితో నడిచెను అన్నమాట. ప్రియులారా, మీరు గమనించారా? దేవునితో నడక అంటే ఏంటి? వాకింగ్ విత్ గాడ్ అంటే అసలు దేవునితో నడవడం అంటే ఏంటిది? 65 సంవత్సరాలు తను జీవించాడు, 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు.
పూర్తిగా 365 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 65 సంవత్సరాలు తన జీవితం మనకి చెప్పబడలేదు, కానీ తర్వాత 300 సంవత్సరాలు ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆయన ప్రభువుతో నడిచెను అన్న మాట. ఏదోను తోటలో ఉన్నప్పుడు చల్లని పూట ప్రభు వచ్చేవాడు ఆదామవ్వల దగ్గరికి. వారితో నడుస్తూ ముచ్చటిస్తూ మాట్లాడేవాడు. ఆ నడక అక్కడ ఆగిపోయింది, ఏదోను తోటలోనే. తర్వాత మళ్ళీ మనం చూస్తే ఆయన ఎవరితో నడిచాడు అని చూస్తే హానోకు గారితో నడిచాడు. చాలా అద్భుతమైన సంగతులు. అయితే మీరు అక్కడ కొన్ని వచనాల ముందు చూస్తే మరొక హానోకు కూడా కనబడతాడు ముందు అధ్యాయంలో. కయీను కుమారుడగు హానోకు. చూడండి బైబిల్ గ్రంథం తిప్పండి. 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ప్రియులారా, ఆది కాండములో అన్ని ఆరంభాల గురించి మనం చూస్తాం, అన్నిటికీ ఆరంభాలు. ఇప్పుడు కయ్యనుకు వినండి, చాలా కయ్యనుకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఏం పెట్టాడండి? హానోక్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితంలో మూలాలు, ఆరంభాలు చూస్తూ ఉంటాం, మూల పురుషులను చూస్తూ ఉంటాం. హానోకి, కయ్యను కుమారుడైన హానోకి ఉన్న ఘనత ఏంటో తెలుసా? చదవండి అక్కడ. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టెను. కయీను కుమారుడగు హానోకి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మన కాలనీల పేర్లు ఉన్నాయి. ఎన్టీఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అని మన కాలనీలు ఉన్నాయి. ఇక్కడ రవీంద్రనాయక్ నగర్ కాలనీ. మొట్టమొదటిది ఒక కాలనీ పేరు, ఒక ఊరు పేరు ఎవరి పేరు పెట్టబడిందో తెలుసా? కయీను కుమారుడగు హానోకు పేరు పెట్టారు. ఫస్ట్ నేమ్ అన్నట్టు ఒక ఊరికి. అప్పటి నుండి ఇక ఊర్లకు పేర్లు పెట్టడం మొదలైంది. ఫస్ట్ ఆ ఊరి పేరే తన కొడుకు పేరు పెట్టాడు. ఈ ఊరి పేరు హానోకు అని. ఇప్పుడు దీనికి ఏమంటారు? చంద్రాయన్ గుట్ట. కొంతమంది అధికారుల పేర్లు, పాత రోజులలో రాజుల పేర్లు, చక్రవర్తుల పేర్లు, ఏలినటువంటి వారి పేర్లు పెట్టడం సహజంగా మనం చూస్తాం. ఈ కయీను కుమారుడగు హానోకి ఉన్నటువంటి ఘనత ఏంటిదంటే, ఆయన పేరున ఒక ఊరు పేరే పెట్టబడడం జరిగింది. అది అద్భుతం కదా. క్రింద వచనాలు చూద్దాం మనం. చదువునాను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను వినండి. ఈడ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, మూల పురుషుడు. ఈ మూల పురుషుడు ఎవరో తెలుసా? ఈయన పేరు లెమెకు. లెమెక్ దేనికి మూల పురుషుడో చెప్పండి మీరు చదివి. బహుభార్యత్వం, ఇద్దరిని చేసుకున్నాడు. మూల పురుషుడు మనోడు. వినండి, మీకు కొన్ని లేనిపోయిన ఐడియాలు రావచ్చు బ్రదర్స్. లెమెక్ ఇద్దరిని చేసుకున్నాడు, హల్లెలూయా అనుకోకండి. వింటున్నారా? ఒకవేళ దేవుడు ఇద్దరిని ముగ్గురిని చేసుకోవాలంటే ఆదామును గాఢ నిద్ర కలగజేసి పక్క టెమికల్ ఇంకా 2-3 తీసి ముగ్గురు అవ్వాలని చేసేటోడు కదా. అంటే ప్రభు యొక్క ఆలోచన ఏంటిది? ఒక పురుషునికి ఒక, చెప్పండి, స్త్రీ. తర్వాత దేవుడు అనుమతించాడు, అది వేరే విషయం అండి. కానీ ఇప్పుడు కోరుతున్నది ఏంటిది ప్రభు? ప్రతి పురుషుడు ఒక స్త్రీని కలిగి ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతి స్త్రీ కూడా ఒక పురుషుని మాత్రమే కలిగి ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఏ కారణం చేత కూడా విడాకులు కానీ
వారిని విడిచిపెట్టడం కానీ జరగడానికి వీల్లేదు. కొంతమంది కట్నాన్ని బట్టి విడిచిపెడతారు, కొంతమంది సంతానము కాలేదని ఇంకొక పెళ్ళికి పోతారు. లేదు లేదు లేదు, సంతానం లేకపోతే ప్రభు కృపను వేడుకోవాలి ఇద్దరు. సరే, ఒక మాట అంటాను, బ్రదర్స్కి చెప్తా ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న, రేయ్ మన ఓల్డ్ సిటీలో ఆమెకు పిల్లలు అయితే లేరు, ఇంకొక ఆమెను చేసుకో అని అంటారు. విన్నారా మీరు? ఎట్లా అంటారు. ఒకవేళ హాస్పిటల్కి పోయినరు అనుకోండి, ఆయన వల్లనే పిల్లలు కాకపోతే, ఆయన వల్లనే ఆయనలోనే ఆటంకం ఉంటే మరి అప్పుడు స్త్రీ ఏం చేయాలి? ఆలోచిస్తున్నారా? లేదంటే ప్రభు కృపను వేడుకోవాలా? ఇస్సాకు ప్రార్థన చేస్తే తన భార్య గర్భాన్ని తెరిచాడు దేవుడు. లెమకు ఒకదానికి మూల పురుషుడు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఒక్కొక్క దాంట్లో మూల పురుషులు. కింది వచనాలు చదవండి. ఆదా యాబాలును కనెను. ఏం పేరు నాన్న? యాబాలును. యాబాలు గొప్పతనం ఏంది? దేనికి మూల పురుషుడు? అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. ఈయన దేంట్లో మూల పురుషుడు అండి? పశువులు బాగా కలిగి గుడారాలలో నివసించడం ఆయన ద్వారా మొదలైందిగా. ఆయన తమ్ముడు, అతని సహోదరుని పేరు యూబాలు. యాబాలు గుర్తుపెట్టుకోండి. ఈయన దేంట్లో మూల పురుషుడు అంట? సితారాను సానికను వాడుక చేయు వారందరికి మూల పురుషుడు. ఇన్స్ట్రుమెంట్స్ మొదలు పెట్టిండండి ఈయన. సితారా, ఫ్లూట్, ఇన్స్ట్రుమెంట్ అన్నిటినీ చేయడంలో ఈయన మూల పురుషుడు. అంటే ఈ మ్యూజిషియన్ అన్నట్టు ఈయన వాయిద్యములను మొట్టమొదటిగా తయారు చేసింది ఆయననే. ఇంకా ఎవరు? యూబాల్, రైట్. ఆయన మూల పురుషుడు. ఇంకా కిందికి రండి. మరియు సిల్లా తుబల్కాయినును కనెను. అతడు ఈ తుబల్కాయిన్ ఎవరు? అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తుబల్కాయిను సహోదరుని పేరు. ఈయన దేంట్లో మూల పురుషుడు అండి? రాగి సంబంధించిన ఇనుప పనిముట్లన్నిటికీ అప్పుడు ఆయన మొదలు పెట్టిండు అక్కడ. ప్రియులారా, తర్వాత మీరు వచనాలు చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఘనత ఉంది. వాళ్ళు ఏం కనుగొనలేదు, కానీ వారి ఎన్నెన్ని సంవత్సరాలు బ్రతికారో కూడా మీరు చూస్తే అందరూ చాలా సంవత్సరాలు బ్రతికారు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎవరి గురించైతే ఈరోజు ధ్యానిస్తున్నామో, హానోకు గారి గురించి, ఆయన కొడుకు ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి మనిషి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికిండు. ప్రియులారు, చాలామంది 900కి పైగా బ్రతికారు, 700, 600. అందరూ దే లివ్డ్ ఏ క్వాంటిటీ లైఫ్, చాలా క్వాంటిటీ లైఫ్. 969 సంవత్సరాలు హానుకు గారి కుమారుడే. హీ లివ్డ్ లాంగ్ లైఫ్. అందరు క్వాంటిటీ లైఫ్ బ్రతికారు. షార్ట్ లైఫ్ ఎవరితో తెలుసా? అందరిట్లో ఆ లిస్ట్లో చదువుకుంటూ పోతే తక్కువ రోజులు బ్రతికింది ఎవరో తెలుసా? హానోకు. హీ లివ్డ్ జస్ట్ ఫర్ 365 years. 365 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఆ చాప్టర్లో చూస్తే ఎవ్రీబడి లివ్డ్ క్వాంటిటీ లైఫ్. ఈనక్, హానోక్ లివ్డ్ క్వాలిటీ లైఫ్. చెప్పలు కూడదమ్మా, క్వాలిటీ లైఫ్ అండి, క్వాలిటీ లైఫ్. మీకు తెలుసా ఒక విషయం? అన్నీ మీరు చదువుకుంటూ వస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాను ఉంటుంది. హానోకు గారి దగ్గరకు వచ్చినప్పుడు చనిపోవడం ఉండదు, కొనిపోబడెను అన్న మాట ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కొక్క విషయాన్ని త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట ఏప్రిల్కు రాసిన పత్రిక రండి, 11వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ప్రియులారా. విల్ సీ వన్ బై వన్. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి. ఆయన జీవితంలో ఒక విషయాన్ని చూస్తున్నాం ప్రియులారా. ఏంటిదో తెలుసా? ఏం చూస్తున్నాం చెప్పండి? ఏంటిది?
చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఫెయిత్ చెప్పండి, ఫెయిత్ విశ్వాసము అనండి అందరు, చెప్పండి. రైట్. విశ్వాసమును బట్టి అన్న మాట చూసారా మీరు? విశ్వాసమును బట్టి మీరు గమనిస్తే ఈ అధ్యాయం అంతా విశ్వాస వీరుల యొక్క జీవితాలను చూస్తాం. పురుషులు, కొంతమంది స్త్రీలు, వాళ్ళంతా విశ్వాస వీరులు ప్రియులారా. ఈ విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటిది కనబడేది ఎవరో తెలుసా? ఎవరు? హేబేలు కనబడతాడు. హేబేలు తర్వాత ఎవరు కనబడతారు చెప్పండి, అక్కడ చూసనే చెప్పండి. 11వ అధ్యాయం హానోకు కనబడతాడు. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనన్న సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు అంటూ 6వ వచనం చూడండి. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. చెప్పండి హల్లెలూయా. విశ్వాసము ప్రియులారా, హానోకు జీవితంలో మీరు గమనించారా? 3వ అధ్యాయంలో మనం చూస్తాము, పాపము ప్రవేశించింది. దేవుని విషయాలను మర్చిపోయి విచ్చలవిడిగా మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ ఇంతే, వీళ్ళ చిన్నప్పటి నుండి బాల్యం నుండి వీళ్ళ జీవితాలు ఇంతే అని విసుక్కున్నట్టుగా, బాధపడినట్టుగా మనం చూస్తాం. వెన్ ఈ సా ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సిన్, అందరూ పాపం చేస్తున్నారు, దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు. అటువంటి వారి మధ్యలో ఇప్పుడు చెప్పబడిన మాట, హేబేలు గారి తర్వాత చెప్పబడిన మాట ఏంటో తెలుసా? విశ్వాసము. 2 భాగాలు ఇక్కడ చెప్పబడ్డాయి. విశ్వాసం దాంట్లో ఏంటో తెలుసా? ఆయన ఏం నమ్మాడో తెలుసా? దేవుడు ఉన్నాడను నమ్మాడు. చప్పట్లు కొడదమ్మా. ఉన్నాడు దేవుడు. నిన్ననే యవనస్తుల కూడికలో ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను నేను ఫలక్నుమాలో. విశ్వాసము ప్రియులారా, దేవుడు ఉన్నాడని నమ్మడం ఒకటి, మొదటి భాగం అక్కడ. రెండవది, ఆయనను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. 2 things are here. మీరు నమ్ముతున్నారా దేవుడు ఉన్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? అట్లనే చేయలేపండి. ఎప్పుడు చూసిర్రు మీరు? ఉన్నాడని ఏంటి గ్యారంటీ? చూసినరా మీరు? చేతులు దించండి. చూసిన వాళ్ళ సంఖ్య అడుగుతాను. దేవుడు ఉన్నాడు అన్నారు కదా, ఎంతమంది దేవుని చూసిండ్రు? చూసిర్రు నిజంగా? చూస్తే చచ్చిపోతారు నాన్న. ఓకే, ఆయన కార్యాలను చూసాం. ఇంకా కీర్తనలు 19వ కీర్తన తీయండి. 19th Psalm 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి యందంతటా వ్యాపించియున్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్? ఉంటే చూపేయండి అంటారు ఒక్కొక్కరు. నాకు ఒక ఆయన అన్నాడు చాలా సంవత్సరాలు, నువ్వు దేవుడు ఉన్నాడు అంటున్నావు చూపి.
అంటే మరి నేను చూపిస్తా, దేవుని చూసినోడు చచ్చిపోతాడు అన్నాడు. ఆర్ యు రెడీ అన్నా? ఆర్ యు రెడీ టు డై? దేవుడు నువ్వు చూస్తే చచ్చిపోతాడన్న దేవుడు ఎవరైనా తనని చూస్తే చచ్చిపోతాడు మనిషి అన్నాడు. మరి దేవుడు చూస్తే చచ్చిపోతాం ఓకేనంటే ఎందుకు లేనా? ప్రియులారా, వెన్ వి సీ క్రియేషన్, ఈ సృష్టిని చూసినప్పుడు దీని వెనకాల సృష్టికర్త ఉన్నాడని ఆ సృష్టి బయలుపరుస్తుంది. ఆమెన్. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ ఉందండి, ఇది దానంతట అదే వచ్చిందంటారా? దానంతట అదే గాల్లోంచి ఇట్లా ఊడిపడిందా? చెప్పండి. దీని వెనకాల ఒక కంపెనీ ఉంది. మేబీ ఐ డోంట్ నో, దీని మీద షూరో ఏదో ఉంటుంది, అహుజా ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి, బెరెంగర్ అని ఒక సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారు, రైట్. ఈ స్పెక్స్ ఉన్నాయి, దీనంతట అదే ఊడిపడి నాకు వచ్చా. దీని వెనకాల ఎవరు దీన్ని సృష్టించిన లేదా తయారు చేసిన వ్యక్తి ఉన్నారు. ప్రియులారా, కేవలము ఇది ఉండి కొన్ని రోజుల తర్వాత సరి కనబడదు, ఇరిగిపోతుంది. ఇది కొన్నిసార్లు దాని లైఫ్ అయిపోతే ఆగిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది, పడ్డప్పుడు పాడైపోతుంది. అయినప్పటికీ దీని వెనకాల ఎవరో ఒక కంపెనీనో ఒక టీం ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ సృష్టి దానంతట అదే చక్కగా నడుస్తుందంటే దీని వెనకాల ఎవరున్నారు? హూ ఇస్ బిహైండ్ దిస్ క్రియేషన్? ఈ సృష్టి వెనకాల ఎవరున్నారు ప్రియులారా? సృష్టి అంతటి వెనుకాల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సృష్టికర్తలు లేరు, సృష్టికర్త ఉన్నాడు. ఆమెన్. తర్వాత అదే 19వ అధ్యాయం 19వ కీర్తనలో, నేను దాని గురించి ఎక్కువ చెప్పని ముందుకు వెళ్తాను, హానోకు గురించి ధ్యానిద్దాం. మళ్ళీ వాక్యం గురించి మాట్లాడతాడు అక్కడ. నాట్ ఓన్లీ క్రియేషన్ ఈజ్ టెల్లింగ్ అస్ దెర్ ఇస్ ఎ క్రియేటర్, అండ్ ఆల్సో హిస్ వర్డ్ టెల్స్ అస్, ఆయన వాక్యము చెబుతుంది సృష్టికర్త ఉన్నాడని. మీరు ఆలోచించండి, అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తికి దేవుడి మీద విశ్వాసం, ఫెయిత్ ఇన్ గాడ్. ఈరోజు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, అన్యుల సంగతి వేరే, రక్షించబడిన నీకే ఒక్కొక్కసారి అనుమానం వచ్చేలా చేస్తాడు. దేవుడు ఉన్నాడా? ఈజ్ గాడ్ ఈజ్ దేర్? ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఈ డౌట్? వచ్చిందా? డౌట్ వచ్చిందా? మీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, ఆవేదనలు ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు సాతానుడు నీ చెవిలో చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేడు అంటాడు. కొంతమంది అక్కడే మోసపోతారు. లేదు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం అనుకోండి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, నిజంగా నమ్మితే, నువ్వు ఆయనను వెతుకుతున్నప్పుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడని కూడా నువ్వు నమ్మాలి. ఆమేన్ చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ షుడ్ ఆల్సో నో వన్ థింగ్. ఇంకొక విషయం ఏంటో తెలుసా? వెన్ ఐ సీక్ హిమ్, నేను ఆయనను వెతికినప్పుడు నాకు దొరుకుతుంది. ఆమెన్. సాతానుడు మొదటిది నువ్వు నమ్మితే రెండో దాని మీద దెబ్బ కొడతాడు. ఏంటిదో తెలుసా? ఉన్నాడు దేవుడు, కానీ నీ ప్రార్థన వినట్లేదు. ఉన్నాడు దేవుడు, ఎందుకో నీ మీద మనసు లేదు ఆయనకి. ఉన్నాడు దేవుడు, ఆయన నీకు సహాయం చేయడు. ఇంకా నిన్ను నిరుత్సాహపరచడానికి ఏమంటాడో తెలుసా? మెల్లిగా చెవిలో, ఉన్నాడు కానీ నువ్వే మంచిగా లేవు, నీ జీవితం సరిగా లేదు, అందుకే ఆయన నీకు జవాబు ఇవ్వట్లేదు. ప్రియులారా వినండి, దేవుడు ఉన్నాడని నమ్మితే, యు నో వాట్ ఈస్ ఫెయిత్? దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన తను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడని కూడా నమ్మవలెను కదా. ఎంతమంది మీరు వెయిట్ కొరకు ప్రార్థిస్తున్నారు మీ జీవితంలో? మీరు దేని కొరకు అయినా ప్రార్థిస్తున్నారా మీ పర్సనల్ లైఫ్లో? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మీ చేయి లేపండి.
కొంతమంది మీ ఉద్యోగాల కొరకు చేస్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళ కొరకు చేస్తున్నారు, కొంతమంది అప్పులు పోవాలని చేస్తున్నారు, కొంతమంది రోగాలు పోవాలని చేస్తున్నారు, కొంతమంది కుటుంబంలో నెమ్మది కొరకు చేస్తున్నారు, చాలామంది నష్టపోయి బిజినెస్లో నష్టపోయి తిరిగి మళ్ళీ బాగుపడాలని చేస్తున్నారు, కొంతమంది వారి జీవితంలో గర్భఫలం కొరకు చేస్తున్నారు, ఇంకొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్నారు. దట్స్ గ్రేట్. మీరు ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు, డౌట్ లేదు దాంట్లో. అయితే ఇంకొకటి కూడా ప్రియులారా, దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు ప్రార్థన చేసిన దానికి దేవుడు ఫలము దయచేస్తాడేమో కాదు, దయచేస్తాడు, చేశాడు అని నువ్వు నమ్మాలి. దట్ ఈస్ ఫెయిత్. మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని చెప్పండి. మీరు అడిగిన వాటి నెల్లటిని పొంది ఉన్నామని చెప్పండి గట్టిగా. అమ్ముడా నమ్ముడి. ప్రతిరోజు అట్లా వస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర చేతులు పెట్టండి. లార్డ్ గాట్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు ఇచ్చేశాడు ప్రియులార్. లాస్ట్ ఇయర్ పోయినప్పుడు ఒక ప్రైజ్ చెప్పాడు ఆయన. ఇట్ వాస్ టూ మచ్. మేము అదే అనుకుంటా ఉన్నాం, దానికన్నా ఇప్పుడు పెరిగిండొచ్చేమో అని. అద్భుతం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆయన చెప్పిన దానికన్నా సగానికి సగం తగ్గించేసింది. ఇట్ ఈస్ ఎ మిరకల్. నాట్ ఓన్లీ గేవ్ దట్ ప్లేస్, మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. और एक बार बोलिए क्या बोल रहे हाउ साहब, यही बोल रहा हूँ मैं. सबका साबों का साब ओ साहब. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఐ వాంట్ ఎంకరేజ్ యూ. ఐ డోంట్ నో వాట్ ఫర్ యువర్ సీకింగ్ ఫర్. దేని కొరకు వెతుకుతున్నావు తెలియదు, విను. ఆయన తప్పక దయచేస్తాడని నమ్ము. దేవునికి స్తోత్రం చెల్లించు. ఆమేన్. హల్లెలూయా.